భూ సమస్యలు పరిష్కరించకుండా హౌస్ అరెస్టులు నిర్బంధాన్ని ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. నిర్బంధించిన నాయకులు పేద ప్రజలు పోలీసుల కళ్లు కప్పి రైల్వే స్టేషన్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వద్దకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. అధికారులు వచ్చే వరకు రోడ్డుపై బైఠాయించారు. పేదల భూమి పేదలకు ఇవ్వడంలో ప్రభుత్వం దానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న వివిధ శాఖల అధికారులు చాలా జాప్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని, ఇది చాలా అన్యాయమని, అధికారులు పేదల పక్షమా పెద్దల పక్షమా తేల్చి చెప్పాలి అని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. పేదల భూమి పేదలకు ఇవ్వాలి అని, శివం దళితుల భూమి వారికి అప్పగించాలి అని రైతు వ్యవసాయ కార్మిక కేవీపీఎస్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గత 40 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగుతున్నప్పటికీ గత పోరాటంలో జిల్లా శాఖ అధికారులు ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతో ఈ ధర్నా కొరకు సంఘాల నాయకులు పోలీసుల అనుమతులు కోరినప్పటికీ పోలీసులు నిరాకరించారు. దీంతో ఈ కార్యక్రమం మరింత ఆత్యం పోసుకుంది అన్నారు నాయకులు. అనేక సార్లు అధికారులు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఒక మోతాదులో మేము ఆందోళన కూడా చేసాం. పర్టికులర్గా చెప్పాలంటే శివాంలో దళితులకి 1970లో 14 మందికి 2022 80 సంవత్సరాలకి 72 నుండి ఆ భూమి మీద రైతు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినటువంటి ప్లేస్కి యాక్చువల్గా దళితుల భూమికి మధ్య ఒక ఫర్లాంగ్ దూరం ఉంటుంది. ఫర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి దళితుల భూమి మీద ఇంజక్షన్ ఎలా వర్తిస్తుందో చెప్పాలని చెప్పేసి కోరుకుంటారు. ఈ విషయం ఇందులో కలెక్టర్ పార్టీ అలాగే తహసీల్దార్ కూడా పార్టీ. మరి వాళ్ళకి ఆర్డర్ వచ్చినప్పుడు ఈ ఆర్డర్లో ఈ పొరపాటు ఉంది, దీనికి సంబంధం లేదు అని కోర్టుకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. వాళ్ళు చెప్పరు, కోర్టు ఏమో పట్టించుకోదు. మొత్తం మీద ఈ వాటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం చేయకుండా అన్యాయం పెడుతున్నారు. ఏమిటి అన్యాయం అడుగుతున్నాం? నీ చేతుల్లో ఉంది, గంటలో పరిష్కారం చేయాల్సిన విషయాన్ని సంవత్సరాల తరబడి మీరు ఎందుకు పరిష్కారం చేయడం లేదు అని చెప్పేసి మా ప్రశ్న. ప్రతిసారి కూడా తహసీల్దార్ దగ్గర నుండి అందరూ కూడా మీ వైపునే న్యాయం ఉంది, రికార్డెడ్ ఎవిడెన్స్ అంతా మీకే ఉంది, నువ్వంతా మీ పేరునే ఉంది, కాకపోతే ఇంకేదో అని చెప్తారు. ఏమి ఎన్నాళ్ళు ఉంటుందండి సమస్య, ఏది పరిష్కారం కావో. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే అది ఒకటి. రెండోది, శివాం దళితులు సాగు చేసుకుంటే ఆ ఊళ్ళో పెద్దదారులు వచ్చి ఏఎస్ఐ సమక్షంలోనే కొట్టారు. వాళ్ళిద్దరు సమక్షంలోనే దళితులు కొట్టి తిట్టినా కూడా మీరు ఈ రోజు వరకు వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడున్న లాలూచి చేయండి. అది ఇలాంటి సమస్య కాదు. అప్పటి నుండి కూడా రెవెన్యూ అధికారులు ఈ లాలూచిలో ఉంటే ఈ వ్యవహారం చేస్తారు. ఇప్పుడేమో పోలీసులు ముందుకు చేస్తారు. మేమేదైనా చేస్తే పోలీసులు ఉసుగొరుకుతారు. పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు. రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన పని పోలీసులు చేస్తారా? ఏమైనా అర్థం ఉందా? మీరు చేయాల్సిన పని పోలీసులకు అప్పచెప్తారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవేళ సమస్యకి వాళ్ళు పరిష్కారం చెప్పాలి. మేము చేయలేము, మా చేత కాదంటే ఆ వాటనే చెప్పండి. దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలో అలా పరిష్కారం. వచ్చినప్పుడల్లా చేస్తామంటారు. ఇది ఒక్కటే కాదు, మొత్తం సీతానగరం మండలం కావచ్చు, పార్వతీపురం మండలంలో గిరిజన ప్రాంతం కావచ్చు, వందల రెవెన్యూ ఇష్యూస్ అన్నీ కూడా న్యాయమైనవే. అవన్నీ గిరిజనులకి దళితులకి సంబంధించిన ఇష్యూస్. మీరు ఒక్కటే పరిష్కారం చేయడం లేదు. ఎప్పుడు చెప్పండి మీతో